నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడులు చేస్తూ ఉండగా ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. ఈ రెండు దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లోకి అమెరికా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, వాటి ఎంబసీలు, విమానాశ్రయాలపైన విరుచుకుపడుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొద్ది రోజులుగా భారీగా పడిపోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్చిలో సూచీలు దారుణంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 6,000 పాయింట్లకు పైగా పడిపోగా ఇన్వెస్టర్ల సంపద రికార్డు స్థాయిలో 30 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అయినప్పటికీ ఓ స్టాక్ మాత్రం దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. అదే గోల్డ్ జ్యువెలరీ స్టాక్ గ్రోవర్ జ్యువెల్స్ లిమిటెడ్. ఇది ఎస్ఎంఈ ఎక్స్చేంజిలో 2026 ఫిబ్రవరి 11న లిస్టింగ్ అయింది. అక్కడి నుంచి దూసుకెళ్తూనే ఉంది. మార్చి 17న కూడా ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ కొట్టి 250.80 వద్ద ఉంది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర కావడం విశేషం. ఓవైపు యుద్ధం తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఈ సమయంలో చాలా స్టాక్స్ పడిపోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ స్టాక్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆల్ టైమ్ హైని టచ్ చేయడం గమనార్హం. ఇటీవల ఈ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తన ప్రోడక్ట్ రేంజ్లను ఎక్స్పాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే 9K గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి కొత్త కలెక్షన్ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్స్ నేపథ్యంలో ఇది రీటైల్ కస్టమర్లకు ఆకర్షిస్తోందని భావిస్తోంది. ఫిబ్రవరి 11న ఈ స్టాక్ ఇష్యూ ప్రైస్తో పోలిస్తే 9% పైగా ప్రీమియంతో 96 వద్ద లిస్ట్ అవ్వగా ఇప్పుడు 250 స్థాయికి చేరింది. ఈ క్రమంలో నెలలోనే ఈ స్టాక్ ధర రికార్డు స్థాయిలో 160% పెరిగింది. దీంతో నెలలోనే 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి 2.60 లక్షలొచ్చాయి. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఢిల్లీ బేస్డ్గా జ్యువెలరీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 22K, 20K, 18K బంగారు ఆభరణాలని విక్రయిస్తోంది. ఈ ఐపీఓ వివరాలను చూస్తే ఇష్యూ ప్రైస్ 83 నుంచి 88 మధ్య నిర్ణయించగా మొత్తం 38.45 లక్షల షేర్లను ఇష్యూ చేసింది. ఐపీఓ ద్వారా 33 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించింది.